హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వెజిటేబుల్ మసాలా ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా దీనికోసం ఒక చిన్న ఆనియన్, అలాగే ఒక హాఫ్ క్యారెట్ని ఈ విధంగా తురుముకోవాలి. చిన్న టమాటో, అలాగే 2 టేబుల్ స్పూన్ల కరివేపాకుని చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 3 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఈ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనం నార్మల్గా ఓన్లీ ఆనియన్ వేసి నార్మల్గా వేస్తూ ఉంటాం. ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇలా 3 ఎగ్స్ పగలగొట్టుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేయాలి. ఇవన్నీ వేసుకొని ఫోర్క్ స్పూన్తో కానీ లేదంటే విస్కర్తో కానీ బీట్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా కలిసిపోవాలి ఎగ్లో. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు 2 టేబుల్ స్పూన్లు, ఒక చిన్న ఆనియన్, అలాగే ఒక చిన్న టమాటో, హాఫ్ క్యారెట్ని ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం ఎందులో అయితే ఆమ్లెట్ వేసుకోవాలనుకుంటున్నామో ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ మిక్స్ని వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఒకేసారి వేసుకొని ఈ విధంగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే వెజిటేబుల్స్ ముక్కలన్నీ బాగా ఉడుకుతాయండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ ఆమ్లెట్ని రివర్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రివర్స్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ముక్కలన్నీ ఈవెన్గా ఉడుకుతాయండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. టేస్టీ వెజిటేబుల్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి.